Hello everyone, welcome to Pushpa Academy. In this video lecture, we are going to learn class 6 science 13 and 14 lessons MCQs, which are the most important and useful for the upcoming TET, DSC and all competitive exams. So without any further delay, let's begin into the session. Of the very first question is here. What is used to find the area of an irregular shape? ఏది సక్రమంగా లేని ఆకారాన్ని కనుగొనడానికి ఉపయోగించబడుతుంది? సో గ్రాఫ్ పేపర్ ఈస్ యూస్డ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ అన్ ఇర్రెగ్యులర్ షేప్. ఆప్షన్ టీ, గ్రాఫ్ పేపర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ బ్రిడ్జ్? ప్రపంచంలోనే అతి పొడవైన వంతెన ఏది? So, Danyang Kunshan Grand Bridge is the world's longest bridge. Next question. 1 kilometer foot is divided into how many inches? ఒక అడుగు ఎన్ని అంగుళాలుగా విభజించబడుతుంది? So, 12 inches it is divided into. Next question. How did the Mughal measurement system measure the land? ముఘల్ కొలత విధానం భూమిని ఎలా కొలుస్తుంది అంటే గజ్ అండ్ బిగాలో కొలుస్తుంది. ద మెజర్ ఇన్ గజ్ అండ్ బిగా. నెక్స్ట్ క్వశ్చన్. హౌ క్యాన్ వి మెజర్ ద యాంగిల్స్ లెస్ దెన్ 180 డిగ్రీ? 180 డిగ్రీ కంటే తక్కువ కోణాలను ఎలా కొలుస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొట్రాక్టర్. Next question. The distance traveled by aeroplane or ship per hour is measured by. గంటకు విమానం లేదా ఓడ ప్రయాణించే దూరాన్ని దేని ద్వారా కొలుస్తారు అంటే నాట్స్ లేదా నాటికల్ మైల్స్తో కొలుస్తారు. సో ఆప్షన్ డి బోత్ బి అండ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1 knot is equal to how many kilometers per hour? ఒక ముడి గంటకు ఎన్ని కిలోమీటర్లకు సమానము? సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1.852 కిలోమీటర్ per hour. నెక్స్ట్ క్వశ్చన్. 1 mile is equals to how many kilometers? ఒక మైలు ఎన్ని కిలోమీటర్లకు సమానం అవుతుంది అంటే 1.61 కిలోమీటర్స్. Next question. Nanometer, a metric unit which equals to. Nanometer మీటర్కు సమానమైన మెట్రిక్ యూనిట్ ఎంత అంటే 1/1 billion or 1000 million or 1 milliard or 1 yard it is equals to. ఈ ఆప్షన్స్ ఏమీ లేవు ఇక్కడ. సో నానోమీటర్ a metric unit is equals to 1/1 billion. Next question. Computer memory is measured by. కంప్యూటర్ మెమొరీని దేని ద్వారా కొలుస్తారు? సో it is measured by bytes, kilobytes, megabyte, gigabyte and terabytes. Option C, both A and B is a correct answer. కంప్యూటర్ మెమొరీని బైట్స్లో, కిలోబైట్స్లో, మెగాబైట్స్లో, గిగాబైట్స్లో అండ్ టెరాబైట్స్లో కొలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. టు గ్రో 1 kilogram of rice, how many liters of water is used? ఒక కిలో బియ్యం పండించడానికి ఎన్ని లీటర్ల నీళ్ళని ఉపయోగించబడుతుంది? సో 5000 liters it is used to grow 1 kilogram of rice. Option C, 5000 liters. Next question. The number of vertebrae in the backbone of an infant is. శిశువు వెనుక ఎముకలో వెనుపూసల సంఖ్య ఎంత అంటే 33 vertebrae. Next question. The system made of different bones in our body is called. మన శరీరంలోని వివిధ ఎముకలతో తయారైన వ్యవస్థను ఏమంటారు? సో ఇట్ ఈస్ కాల్డ్ స్కెలిటల్ సిస్టమ్, అస్థి పంజర వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్. Muscles joined with a bone are called.
ఎముకతో కలిసిన కండరాలను ఏమంటారు అంటే టెండన్, స్నాయువు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిక్స్డ్ జాయింట్స్ ఆర్ ఫౌండ్ ఇన్. కదలని కీళ్ళు ఎందులో కనిపిస్తాయి అంటే స్కల్లో కనిపిస్తాయి. పుర్రే. ఫస్ట్ ఆప్షన్ ఏ స్కల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. షోల్డర్. సో షోల్డర్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ షోల్డర్లో ఉంటుంది. నెక్స్ట్ పైవటల్ జాయింట్ అనేది నెక్లో ఉంటుంది. ఎల్బో, మోచేతి అనేది హింజ్ జాయింట్ అనేది ఎల్బోలో ఉంటుంది. అండ్ వర్టిబ్రే అనేది స్ప్రింగ్ జాయింట్లో ఉంటుంది. సో ఆప్షన్ బి సిబిఏడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ బోన్. అనువైన ఎముక యొక్క ఉదాహరణ ఏంటిది అంటే కార్టిలేజ్, మృదులాస్థి. నెక్స్ట్ క్వశ్చన్, ది హార్డ్ పార్ట్ ఆఫ్ ద నోస్ అండ్ ఇయర్ ఆర్ మేడ్ ఆఫ్ అ స్ట్రక్చర్ కాల్డ్. ముక్కు మరియు చెవి యొక్క గట్టి భాగం దేని నిర్మాణంతో తయారు చేయబడింది అంటే కార్టిలేజ్ ద్వారా తయారు చేయబడింది, మృదులాస్థి. ఆప్షన్ ఏ మృదులాస్థి, కార్టిలేజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ వాట్ మేక్స్ బోన్ మూవ్. ఎముక కదిలేలా చేసేదాని విస్తరణ మరియు సంకోచం ఏది అంటే మజిల్స్. కండరాల వల్ల మనకు బాడీలో మూమెంట్స్ అంటే ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో ఆప్షన్ డి మజిల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది అమేజింగ్ ఫ్యాక్టర్ దట్ ఫ్యాసిలిటేట్స్ బర్డ్స్ ఫ్లయింగ్. పక్షులు ఎగరడానికి వీలు కల్పించేటటువంటి అద్భుతమైన అంశం ఏది అంటే హాలో బోన్స్, బోళ్ళు ఎముకలు, వాటి ద్వారా అవి ఎగరగలుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ వర్క్ లైక్ స్ప్రింగ్. సో వాట్ వర్క్స్ లైక్ స్ప్రింగ్? హింజ్ బోన్, కీలు ఎముక అనేది స్ప్రింగ్ లాగా వర్క్ చేస్తుంది. ఆప్షన్ బి హింజ్ బోన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది జాయింట్ బిట్వీన్ అప్పర్ జా అండ్ స్కల్ ది రెస్ట్ ఆఫ్ ద హెడ్. ఎగువ దవడ మరియు పుర్రె మధ్య ఉన్న కీలు ఏది అంటే ఫిక్స్డ్ జాయింట్. ఇట్ ఈస్ కదలని కీలు, ఫిక్స్డ్ జాయింట్. ఆప్షన్ డి ఫిక్స్డ్ జాయింట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్ప్రింగ్ యాక్షన్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ డన్ బై. సో దేని ద్వారా స్ప్రింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది అంటే స్పైనల్ కార్డ్. ఆప్షన్ ఏ స్పైనల్ కార్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఆర్గానిజం విత్ స్ట్రీమ్ లైన్ బాడీ. పడవ ఆకారపు శరీరంతో ఉన్న జీవి ఏది అంటే ఫిష్. నెక్స్ట్ క్వశ్చన్, మూమెంట్ ఆర్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం. ప్రతి జీవిలోనూ కదలిక లేదా ఒక ముఖ్యమైన కార్యక్రమము. సో మూమెంట్ని ఇంకేమని అంటారు? జీవుల్లో జరిగేటటువంటి మూమెంట్ని లోకోమోషన్, చలనం అని అంటారు. సో ఆప్షన్ బి లోకోమోషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్ట్రీమ్ లైన్ బాడీ అండ్ వాట్ హెల్ప్ ద మూమెంట్ ఆఫ్ ఫిష్ ఇన్ వాటర్. క్రమబద్ధమైన శరీరము మరియు నీటిలో చేపల కదలికకు ఏది సహాయపడుతుంది అంటే టెయిల్ ఫిన్, చేప తోక అనేది సహాయపడుతుంది. సో ఆప్షన్ ఏ టెయిల్ ఫిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మిస్ మ్యాచ్డ్ పేర్. సో హింజ్ జాయింట్ అనేది నీలో ఉంటుంది, ఇది కరెక్ట్ పేర్. క్లావికల్ అనేది బోన్ బెలో నెక్లో ఉంటుంది, ఇది కూడా కరెక్ట్ మ్యాచ్. నెక్ జాయింట్ అనేది పైవట్ జాయింట్లో ఉంటుంది, ఇది కూడా సరైన మ్యాచ్. హియర్ ద రాంగ్ పేర్ ఈజ్ కార్టిలేజ్ బోన్, thigh bone. It is not the pair of it because cartilage bone resides in the ears, so it is a wrong pair. Option 1 is a mismatched pair. కార్టిలేజ్ బోన్ అనేది ఇయర్స్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ అనేది మిస్ మ్యాచ్. నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ 3 are the correct pairs.
Next question. Read the following. The body of the fish is streamlined. చేప శరీరం పడవ ఆకారం లాగా ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ది షేప్ ఆఫ్ ద ఫిష్ అలౌస్ టు మూవ్ ఇన్ వాటర్ ఈజీలీ. చేపల ఆకారం నీటిలో సులభంగా కదలడానికి అనుమతిస్తుంది. ఇది కూడా రైట్ ఆన్సర్. బర్డ్స్ బోన్స్ ఆర్ హాలో అండ్ లైట్. పక్షుల ఎముకలు బోలుగా మరియు తేలికగా ఉంటాయి. ఇది కూడా సరైన స్టేట్మెంట్. ఈచ్ లూప్ ఇన్ ద స్నేక్ బాడీ గివ్స్ అ ఫార్వర్డ్ పుష్ బై ప్రెసింగ్ అగైన్స్ట్ ద గ్రౌండ్. పాము శరీరంలోని ప్రతి లూప్ భూమికి వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు పుష్ ఇస్తుంది. సో ఇది కూడా రైట్ స్టేట్మెంట్. సో ఆల్ ది అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1, 2, 3, 4 ఆప్షన్ సి ఆల్ ది అబౌవ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది మూమెంట్ ఆఫ్ బల్బ్ ఇన్ కోకోనట్ షెల్ హైపోథసైజ్డ్. కొబ్బరి చిప్పలో బల్బ్ కదలిక దేనితో ఊహింపబడింది అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ బంతి గిన్నె కీలుతో కంపేర్ చేయబడింది. సో ఆప్షన్ బి బాల్ అండ్ సాకెట్ జాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ యూస్ టు మెజర్ ద కర్వ్డ్ లైన్స్. వక్రరేఖలను కొలవడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగించబడింది అంటే థ్రెడ్ స్కేల్ని ఉపయోగించారు. సో థ్రెడ్ స్కేల్ is used to measure the curved lines. Option C, thread scale is the right answer. So this is all for today. Hope you like this video. It will be very comprehensive and more helpful to you. Thank you for watching. Stay tuned.